కుట్టి దగ్గరకు జీవన వచ్చి, కుట్టి నైట్ నీకు అమ్మ రాసి ఇచ్చిన బుక్ ఇచ్చాను కదా, ఆ బుక్ ఇవ్వని చెప్పి జీవన అడుగుతూ ఉంటుంది. దానికి జీవన అయితే సరే, కుట్టి అయితే సరే అని చెప్పి కుట్టి బ్యాగ్లో బుక్ని అయితే చూస్తుంది. ఆ బుక్ లేకపోవడంతో అదేంటి నేను స్నానానికి పోయినప్పుడు ఎక్కడే పెట్టినాను కదా, లేదేంటి అని చెప్పి కుట్టి అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ చాటుగా కూడా ఇందమ్మ వచ్చి, ఏంటి ఆ బుక్ ఎలా దొరుకుతుంది నీకు, ఆ బుక్ ఎందుకంటే నేను తీసేసాను కదా, నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ బుక్ దొంగిలించింది నేను అని చెప్పి ఇందమ్మ అయితే చాటుగా చూస్తే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కుట్టి అయితే ఆ బుక్ కనిపించడం లేదని చెప్తుంది. అది విని జీవన అయితే, ఏంటి కుట్టి నేను నైట్ అమ్మ ఉందని ఇచ్చాను, అమ్మ ముందు అడిగావని ఇచ్చాను, లేకపోతే నీకు ఇవ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే, ఆగు నేను స్నానానికి పోయినానని ఆ అమ్మ ఏమైనా లోపల పెట్టిందేమో అడుగుతాను అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. అది విని జీవన అయితే, ఏంటి నా బుక్ అసలు నీకు ఇవ్వకే పోదు, నువ్వు నేనే చదువుకుంటాను కదా, అయినా నువ్వు చదువుకొని మంచిదాన్ని అయిపోవాలని ఇప్పుడు ఆ బుక్ కనిపించడం లేదని చెప్తున్నావా అని చెప్పి జీవన అంటూ ఉంటుంది. ఇదంతా విని ఇందమ్మ అయితే, ఏంటి ఆ బుక్ జీవనదా, నేను కుట్టిది అనుకుని దొంగతనం చేసేసానే, అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇందమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కుట్టి అయితే ఆ బుక్ని ఎంత వెతికినా సరే దొరకకపోయేసరికి జీవన అయితే కుట్టితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి కుట్టి నువ్వు ఇలా చేసావేంటి, నువ్వు బాగా చదువుకొని అమ్మ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నావు, నేను చదువుకోకుండా ఉండిపోవాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అందుకే ఇలా చేసావు కదా అని చెప్పి జీవన కుట్టిని అడుగుతూ ఉంటుంది. అది విని కుట్టి ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక ఇందమ్మ మాత్రం, ఈ పిచ్చి పని నేనే చేశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.